వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని మొదలకూరు రోడ్ నందున్న NCC కాలనీ నందు శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానంతరం కార్యనిర్వాహకులు TD9తో మాట్లాడారు. అందరికీ పాదావందనాలు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా హనుమాన్ జయంతికి వేల సంఖ్యలో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా సరే ఈ మన భక్త బృందం అంతా కూడా కలిసిమెలిసి అన్నదాన కార్యక్రమం కానీ, మధ్య కార్యక్రమం కానీ, తర్వాత కుంకుమ తులసార్చన అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజు దిగ్విజయంగా జరిగాయి. ఈ రోజు ఈ శుభ సందర్భంగా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ యొక్క హనుమాన్ శ్రీరామ రక్ష సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చిన భక్తులు 5,000 మంది పైన వచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్త బృందం అంతా కూడా సహాయకాహారాలతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని సంపూర్ణంగా జరగడం జరిగింది. ఒకరి ప్రయాణం లేదు. ఈ రోజు అందరూ కూడా సహకరించారు. భక్తుడికి ప్రతి అన్నదాత ప్రతి దాతకి పేరు పేరున ధన్యవాదాలు. ఆ యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మనం కార్యక్రమం ఇప్పటి వరకు ఏంటంటే 25 years నుంచి ఇది ఘనంగా జరుగుతూ ఉంది. పొదలకూరు రోడ్ లోని NCC కాలనీలోని ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం గాని ప్రతి ఒక్క అన్నదానం గాని అన్ని ప్రసాదాలు గాని స్వీకరించడం జరుగుతుంది. వేల భక్తులు వచ్చేసి ఆ అన్నదానం స్వీకరిస్తున్నారు. అలాగనే ప్రతి మంగళవారం మనం అందరికి నిత్య అన్నదానము చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇయర్ జరుగుతుంది, ప్రతి మంగళవారం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ప్రతి మంగళవారం వచ్చిగానే మనం అన్నదానం స్వీకరించగా కోరుతున్నాము. ఇట్లు